హలో ఫ్రెండ్స్. ఇప్పుడు అందరూ గూడా ఒకటే విషయం మాట్లాడుకుంటున్నారనమాట. గతంలోనే మన రాజమౌళి గారైతే ఒక ఈవెంట్‌లో చెప్పడం అయితే జరిగింది. వీళ్ళందరూ మనదే నార్మల్ కమర్షియల్ మూవీస్ తీస్తున్నారు. మన 'త్రివిక్రమ్' గారు అయ్యుండొచ్చు, మన 'సుకుమార్' గారు అయ్యుండొచ్చు. వీళ్ళందరూ నార్మల్ మూవీస్ తీస్తున్నారు గానీ, వన్స్ మాస్ మూవీకి గాని ఎంటర్ అయితే మేము ఎందుకు గూడా పనికిరాము అనే విధంగా అయితే గతంలోనే మన రాజమౌళి గారైతే చెప్పడం అయితే జరిగింది. అదైతే ఖచ్చితంగా 100కి 100% కూడా ప్రూవ్ చేసుకున్నారు 'పుష్ప' మూవీతోనైతే. తొందరలోనే మన 'అల్లు అర్జున్' అప్‌కమింగ్ మూవీ మన త్రివిక్రమ్ గారితోని ఉంటుంది కదా! ఆ మూవీతోనైతే మన త్రివిక్రమ్ గారు గూడా నిరూపించుకుంటున్నారు అని చెప్పడంలో అయితే ఎటువంటి సందేహం లేదు. ఆయనే మన రాజమౌళి గారు ఏది ఊరికినే అనరు. ఈ కారణం చేతే అని ఉంటారనైతే నేనైతే అనుకుంటున్నాను. ఇప్పుడు అందరి కళ్ళు గూడా 'ఆర్‌సీ 17' మీదైతే పడ్డాయన్నమాట. ఈ సినిమా మాత్రం రంగస్థలానికి మించేలా ఉండబోతుంది అనే విధంగా అయితే మాట్లాడుతున్నారు. ఈ సినిమా అయితే మనకు 'సుకుమార్ రైటింగ్స్' బ్యానర్ మీద అయితే రాబోతుందన్నమాట. ప్రస్తుతం చూసుకున్నట్లయితే 'సుకుమార్' గారి కొన్ని సినిమాలైతేనే కొద్దిగా అతను నిర్మిస్తున్న కొన్ని సినిమాల్లోనైతే బ్యాలెన్స్ అయితే ఉన్నాయన్నమాట. వాటికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్స్ అయితే కంప్లీట్ అయితే చేయడానికి ట్రై చేస్తున్నాడు. అది అయిపోగానే మన 'సుకుమార్ ఆర్‌సీ 17' అయితే స్టార్ట్ అవుతుంది. అంతే కాకుండా మన శిష్యుడు బుచ్చిబాబు గారు మన 'సుకుమార్' గారి శిష్యుడే కదా! బుచ్చిబాబు గారు గూడా ఇతనిది సంబంధించి 'ఆర్‌సీ 16' మూవీ గూడా ప్రస్తుతం చూసుకున్నట్లయితే సెట్స్ మీదయితే ఉందన్నమాట. ఇది తొందరలోనే పూర్తవుతుంది అనే విధంగా అయితే మనకైతే తెలుస్తుంది. ఇవి 2 పూర్తవ్వగానే మన 'ఆర్‌సీ 17' అయితే ఖచ్చితంగా ఉండబోతుంది అనే విధంగా అయితే మాట్లాడుతున్నారు. అంతే కాకుండా 'ఆర్‌సీ 17లో డ్యూయల్ రోల్ గూడా ఉండబోతుందనైతే మనకొస్తున్న న్యూస్ అన్నమాట. మరి ఇది ఎంతవరకు నిజమో చూడాల్సి ఉంది. నిజం చెప్పాలి అంటే గతంలో చూసుకున్నట్లయితే 'ఆర్య' మూవీతోని మంచి లవ్ స్టోరీ తీసిన మన 'సుకుమార్' గారు తర్వాత వచ్చిన 'జగడంతోనైతే' మళ్ళీ మాస్ పక్కైతే యాక్షన్ సీన్స్ పక్కైతే వచ్చేసారన్నమాట. ఒక కమర్షియల్ మూవీ పక్కైతే రావడం అయితే జరిగింది. ఇప్పుడు మళ్ళీ రంగస్థలంతోనైతే మళ్ళీ మాస్‌లోకొచ్చాడు. ఇప్పుడు మళ్ళీ మాస్ మూవీ తీసిన తర్వాత మళ్ళీ 'పుష్ప2'ని కూడా మళ్ళీ మాస్ ఎంట్రీ అయితే ఇవ్వడం అయితే జరిగింది. 'పుష్ప1', 'పుష్ప2' నిజంగా చెప్పాలి అంటే వేరే లెవెల్‌లో దూసుకుపోయాయి ఈ 2 గూడా. ఇప్పుడు మళ్ళీ 'ఆర్‌సీ 17' మీద ఆ ఎక్స్‌పెక్టేషన్స్ ఏవైనా పడతాయా అంటే ఖచ్చితంగా కూడా పడతాయి అనే విధంగా అయితే మనకైతే తెలుస్తుంది. ఇప్పుడు 'ఆర్‌సీ 17' తొందరలోనే స్టార్ట్ అవుతుంది. ప్రెజెంట్ చూసుకున్నట్లయితే 'బుచ్చిబాబు ఆర్‌సీ 16' మూవీనైతే ఎలాగ లేదన్నా ఆగస్ట్‌కి కంప్లీట్ చేసే ఉద్దేశం అయితే ఉన్నట్లు మనకైతే తెలుస్తుంది. ప్రస్తుతం చిన్న బ్రేక్ అయితే ఇచ్చారన్నమాట. తొందరలోనే ఈ మూవీకి సంబంధించిన థర్డ్ షెడ్యూల్ గూడా స్టార్ట్ అవుతది. సో, ఇప్పుడు చూసారు కదా! అంటే ఇప్పుడు దసరా అదే 'ఆర్‌సీ 16'ని ఎలాగ లేదన్నా సరే దసరాకి గాని, దీపావళికి గాని రిలీజ్ చేసే ఉద్దేశం అయితే మూవీకి ఉన్నట్లయితే మనకైతే తెలుస్తుంది. అదే 'ఆర్‌సీ 17' అయితే చూడబోతున్నాం. ఎలాగ లేదన్నా సరే 'ఆర్‌సీ 16' అదే 'ఆర్‌సీ 17' అయితే మాస్ ఇప్పుడు 'పుష్ప2' ఏ రేంజ్‌లో మాస్ ఉందో ఖచ్చితంగా కూడా అదే రేంజ్‌లో మాస్‌నైతే మీరు చూడబోతున్నారనే విధంగా అయితే మన 'సుకుమార్' గారైతే చెప్పడం అయితే జరుగుతుంది. మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేసేయండి. మరి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ మీకు కావాలి అనుకుంటే మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకోండి. అప్పుడే మనం పెట్టే ప్రతి వీడియో మీ వరకు చేరుకునేదన్నమాట. థాంక్ యూ.